అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా కలెక్టర్ గారికి, సీఎం గారికి మా ధన్యవాదాలు. పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ వాస్తవ్యం. మేము ఎస్సీ వారు, హరిజన్పేట సంబంధించిన వారు. మేము ఈ హరిజన్పేట దగ్గరగా శ్మశాన వాకిటి కలదు. దానికి సమీపం దగ్గరగా ఈ మద్యం దుకాణం ఏర్పాటుకు పురమాయించారు ఈ గ్రామస్తులు పెద్దవారు. దీని రోడ్డు ఆర్ఎంపీ రోడ్లు మరియు పాలకోడేరు వెళ్ళే రోడ్లు మధ్యన ఈ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరిజన్పేట వారందరూ కూడా ఇక్కడ చెరువు ఒకటి ఉంది. చెరువు దగ్గరికి నీళ్ళు తెచ్చుకుంటాకే ఇక్కడ వినాయకుడి గుడి ఒకటి ఉంది. గుడికి వెళ్ళేవారు, తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళేవారు. తర్వాత విష్ణు కాలేజీ సమీపంలో ఉన్న గొల్లకోడేరు గ్రామానికి ఆ కాలేజీకి వెళ్ళి విద్యార్థులు అందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. హై స్కూల్ పిల్లలు కూడా పాలకోడేరు నుంచి గొల్లకోడేరు నుంచి ఈ మార్గంలోనే వెళ్ళాలి. మా శ్మశాన వాకిటి ఎస్సీ వారి శ్మశాన వాకిటి పక్కన ఈ యొక్క మద్యం దుకాణం ఇదేనండి మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. మరి గమనించి మీరందరూ మా సంఘస్థులు, మా ఎస్సీపేట వారికి ప్రజలు చాలామంది కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కనుక మరి మేము తగిన చర్యలు తీసుకోవాలని మరి మేము కోరటం జరుగుతుంది. గవర్నమెంట్ వారిని, ఎమ్మెల్యే గారిని, సీఎం గారిని కూడా మాకు సహాయం చేయాలని, ఇక్కడ ఈ దుకాణం ఏర్పాటు చేయకోకుండా ఉండాలని మేము కోరుతున్నాము. చేస్తే ఉధృతం చేస్తాము. మరి అదే కనుక కంటిన్యూ చేస్తే మేము ఇంకా ఎదరికెళ్ళి ఉధృత చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు గమనించి ఏళ్ళ వారందరూ దయచేసి మాకు సక్రమంగా సహకరించవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.